హాయ్ అండి. సో మనం గనక చూసుకుంటే లిటరల్లీ అల్లు అర్జున్ ఇంటికి చాలా మంది సెలబ్రిటీలు క్యూ కట్టడం జరిగింది. సో అల్లు అర్జున్ పరామర్శించడానికి బయలుదేరుతున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇలా జరుగుతున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది వెళ్తున్నట్టు మనకు సమాచారం. సో అల్లు అర్జున్ కి మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మాత్రం బీభత్సంగా జరిగింది ఈ రోజులు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే లిటరల్లీ మెగా ఫ్యాన్స్ గానీ అల్లు ఫ్యాన్స్ గానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఇద్దరు ఒకటి అని చెప్పేసి కుండ బద్దలు కుట్టినట్టుగా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే సో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన టైంలోనే చిరంజీవి కావచ్చు, ఆయన భార్య సురేఖ గారు కావచ్చు, సో వెళ్ళి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లిటరల్లీ వాళ్ళు ఒకటేరా బాబు అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, చాలా వీడియోలో చెప్పిన. బట్ మీరేమనుకుంటారు? సో అల్లు అర్జున్ వేరు, చిరంజీవి వేరు, అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు తిట్టుకోను, వీళ్ళని వాళ్ళు తిట్టుకోను తప్పించేసి 0.1% కూడా యూజ్ లేదని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. సో చూసుకుంటే కనుక ఇదే జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ కావచ్చు, నాని కావచ్చు, సుధీర్ కావచ్చు, చాలా మంది కూడా వెళ్ళి అల్లు అర్జున్ ని పరామర్శించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే లిటరల్ గా మనం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలోనే మనకు దిల్ రాజ్ కావచ్చు, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చిక్కడపల్లి వెళ్ళడం జరిగింది. సో అక్కడ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, అక్కడ వాటి తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా పెట్టిన కేసు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా అర్థమైంది లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. సో ఏం చేయలేని పరిస్థితులు ఉన్న టైంలోనే సో వైసీపీ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదించి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇప్పించడం జరిగింది. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఇదే జరిగింది. సో ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, వైసీపీకి ప్లస్ అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి అని మనం అనుకుంటే 100% వైసీపీకి అల్లు అర్జున్ కి కూడా సంబంధం ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ శిల్పా రవిచంద్రారెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ కు లాయర్ ఏర్పాటు చేసి సో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ఇప్పేయడం జరిగింది. సో దీని గురించి మాత్రం చాలా వరకు సోషల్ మీడియాలో బాగా టోలైన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో టోలైన విషయం నేను చెప్తున్నా, నా స్వతహాగా చెప్పిన విషయం కాదు. సో ఈవెంట్ లో ఒక పుష్ప చిన్నపాటు చేసుకున్న ఫంక్షన్ లో సో మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్పడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకున్నాడు, దాని వల్లనే పుష్ప 2 ఈ ఇన్సిడెంట్ లో దాన్ని తీసుకుని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో వీళ్ళు ఏమైనా ఆపగలిగారా కలెక్షన్స్ ని అంటే వీళ్ళ వల్ల కూడా కాలేదు. 100% 1000 crores అంటే 1000 కోట్లు కూడా దాటిపోయింది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే బడ్జెట్ కాదు వచ్చిన కలెక్షన్స్. లిటరల్ కనుక చూసుకుంటే 1000 కోట్లు కూడా వచ్చి పడేసింది ఆల్రెడీ. వీళ్ళు 500 crores పెట్టారు. లిటరల్ నాకు తెలిసినంత వరకు 1000 కోట్ల కలెక్షన్ కూడా దాటేసింది అది 100%. సో అరచేతిని అడ్డు పెట్టి సూర్యకిరణాలు ఆపలేరు అన్న టైప్ లోనే ఇది నడుస్తుంది అన్నట్టు. సో మేము ఆంధ్రలో ఆడనీయం, తెలంగాణలో ఆడనీయం, సో మేము ఉన్నాం, మేము మెగా ఫ్యాన్స్ ఉన్నాం, ఆడనీయం, ఎవడెత్తరో చూస్తా, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఆపే ప్రసక్తి లేదు. 100% ఆడింది 1000 కోట్లు కూడా క్రాస్ చేసింది లిటరల్ మనం మాట్లాడుకుంటే. సో ఇది ఉన్న టైంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ మధ్య వారు బీభత్సంగా నడిచింది. సో ఫైనల్ మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెలిచారా మెగా ఫ్యాన్స్ గెలిచిరా అనుకుంటే ఎవరు ఆపినా ఎవరు గెలిచిరంటే ఎవరు గెలిచిరని కూడా మనం చెప్పలేం. సో ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ రెండు ఒకటే మనకు లిటరల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇప్పుడు డమ్మిగల్ అయిపోయిందంటే ఫ్యాన్స్ అయిపోయారు, అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ డమ్మిగల్ అయిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగానే కలిసిపోయారు, బాగానే ఉన్నారు లిటరల్ మనం మాట్లాడుకుంటే. సో ఇక్కడ డమ్మిగల్ అయింది ఎవరంటే మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. నేను ఆఖరి చెప్తున్నాను, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, రే బాబు వాళ్ళు ఒకటే ఉంటారు రా బాబు, మీరే అనవసరంగా కొట్టుకుంటారు తిట్టుకుంటారు, అనవసరంగా వారిలో పోకడని చెప్పేసి చెప్తే మీరు అసలు ఎట్టి పరిస్థితి లేదు. సో మా హీరోని అదంటాడా మా హీరోని ఇదంటాడా అని చెప్పేసి చొక్కాలు చింపుకొని పోయి ఆఖరికి ఏం చేశారు, పోయి సినిమా ఆద్దామని ప్రయత్నం చేసి చాలా థియేటర్లు కూడా ఇదే. సో రీసెంట్ గనక నేను లిటరల్ చెప్తున్నాను, నిన్ననే చూసిన సినిమా. అసలు అది ఎన్ని రోజులు ఎందుకు చూడలేదంటే దానికి టైం దొరకలేదు, ప్లస్ టికెట్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి కూడా చూడలేదు. సో నిన్న పోయి చూస్తే కూడా క్రౌడ్ మాత్రం బీభత్సం ఉంది. మహబూబాబాద్ లక్ష్మీ థియేటర్ లో చూసి నేను లిటరల్ గా మాట్లాడుకుంటే సో అందులో కూడా క్రౌడ్ మాత్రం
ఫుల్ క్రౌడ్ ఉంది లిటరల్గా మనం మాట్లాడుకుంటే. సో చూసుకుంటే నాకు అర్థమవుతుంది ఏంది ఎప్పుడే 1 వీక్ 10 days కావస్తుంది, సో అయినా కూడా ఇంత క్రౌడ్ ఉంది ఏంటి అని అనుకుంటే, సో లిటరల్లీ కనుక అసలు మైండ్ బ్లోయింగ్ అని అసలు నిజానికి నిజానికి ఎవరు కూడా ఊహించలే. ఏంటి పుష్ప 2 సినిమా ఎన్ని రోజులు ఉందా, ఇంత కలెక్షన్ ఆల్రెడీ 1000 కోట్లు క్రాస్ చేసింది, అయినా కూడా ఇంతమంది ఆదరిస్తున్నారా అనుకుంటే ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే కావాలనే కొంతమంది కుట్రపూరితంగా అల్లు అర్జున్ పై దాడి చేశారని చెప్పేసి మరి సింపతి వచ్చిందా లేకపోతే ఏమొచ్చిందో కూడా తెలియదు, కానీ 100% మాత్రం ఫుల్ పబ్లిక్ మామూలుగా కాదు. నిన్న మహబూబాలో సినిమా చూస్తే మాత్రం మామూలు జనం కాదు అసలు, అది లెక్కే వేరు అనిపించింది. నిజంగా అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి ఊరికినే పాన్ ఇండియా స్టార్ అయిపోరు కదా ఆ యాక్టింగ్ కనుక చూసుకుంటే. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మనం మాట్లాడుకుంటే, ఏంటంటే అది సినిమా స్టార్టింగ్ లో కొన్ని డైలాగ్ ఉండే, ఎవడు రా బాసు, ఎవడికి రా బాసు, నీకు నేనే బాసు, నీ తమ్ముడికి నీ కొడుక్కి నేనే బాసు అని డైలాగ్ ఉంది, అదొకటి. ప్లస్ ఇంకోటి, అరే నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను అనంతపురం తీసుకెళ్ళి గుండు కొట్టిస్తాననే డైలాగు. సో ఈ 2 డైలాగు సినిమాలో స్టార్టింగ్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది, చాలా మంది కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో నిన్న నేను చూసిన యాక్చువల్లీ అబ్జర్వ్ చేసిన డైలాగ్స్ ఉంటాయా లేవని చాలాసేపు అబ్జర్వ్ చేసిన, బట్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు డైలాగ్స్. ఎందుకు కనిపించలేదంటే ఇక్కడ ఏం జరిగిందంటే లిటరల్లీ సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అరే బాబు ఇదేదో తేడా ఉంది డైలాగు, ఈ డైలాగ్ వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటారని చెప్పేసి ఆ డైలాగులు లిటరల్లీ తీసేయడం జరిగింది 100%. సో లేకపోతే మరి ఎందుకు తీసేస్తారు అంటే ఈ డైలాగ్ తీసేసినాక వాళ్ళు మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని కాదు, అంతా కలిసి ఒకే ఫ్యామిలీ. మీరు ఫ్యాన్సే కొట్టుకొని వస్తారు, మీరు మెగా ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్, మెగా ఫ్యాన్ అని చెప్పేసి అంతా ఒకటే మహావృక్షం లాంటిది మెగాస్టార్ అనేట్లు. సో ఆయన నీడలో పెరిగిన పిల్ల మొలకలు అన్నట్టు ఇవన్నీ, వీళ్ళందరూ కూడా ఒక పిల్ల మొలకలు అంటున్నారు. సో 100% మెగాస్టారే. సో కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మరి వీళ్ళకి మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి, మరి ఈ మధ్య ఎందుకు విభేదాలు వచ్చినాయి. సో గనక చూసుకుంటే మరి అల్లు అర్జున్ అలా మాట్లాడడం కారణాలు ఏంటి అనగా మనం మాట్లాడుకుంటే కారణాలు అనేవి సభాలక్ష ఉండొచ్చు, సభాలక్ష కారణాలు ఉండొచ్చు ఎవరికైనా. ఎందుకుంటూ కారణాలు ఇప్పుడు మనం మంచిగా మనతో మాట్లాడదాం, చిన్న విభేదం వస్తుంది, ఏ చిన్న టాపిక్ లో చిన్న విభేదం వచ్చినా కూడా వాళ్ళపై కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. సో మరి వాళ్ళలో కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ ఉందని చెప్పేసి మనం తినేది యాక్చువల్ మాట్లాడుకుంటే. సో అలా ఎందుకుందో వాళ్ళకే తెలియాలి 100% మాట్లాడుకుంటే. సో ఇక ఈ విషయం చూసుకుంటే సో మరి దీనికి మాత్రం అల్లు అర్జున్ ఫుల్ గా సపోర్ట్ ఇచ్చారు. మనకు ఏపీ తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్ అనేవాడు ఉంటే అల్లు అర్జున్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సింగర్స్ కావచ్చు, కొద్దిగా పబ్లిక్ కావచ్చు, విచ్చలు వీడియోస్ సపోర్ట్ ఇచ్చి పడేసారు. అంటే కొంతమంది దేడిది మగ్గాలు తెలుగు యూట్యూబర్ కొంతమంది తిడుతున్నారు, అల్లు అర్జున్ తోపాది అంటుండు వాడవడం. ఇంకోడైతే అల్లు అర్జున్కి ఎందుకు ఇవ్వాలి నేషనల్ అవార్డు, అల్లు అర్జున్కి ఎందుకు ఇవ్వాలి నేషనల్ అవార్డు అని చెప్పేసి కూడా మాట్లాడుతుండు. ఏమో తలకాయలు మనుషులు జనాలు కనుక చూసుకుంటే, అరే బాబు అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది అయిపోయింది, దాని గురించి మాట్లాడాలి, సరే ఏదో జరిగింది. ఇప్పుడు ఈయన ఏమంటుండు, జానీ మాస్టర్ కి తీసేసిండు కదా అవార్డు, మరి అల్లు అర్జున్కి ఎందుకు ఇవ్వాలి. అరే బాబు నాయన జానీ మాస్టర్ వెళ్ళింది ఏదో తొక్కిసలాట్లు కదరా నాయన, రేప్ కేసులు వెళ్ళింది జానీ మాస్టర్, అది గుర్తుపెట్టుకోవాలా. మెయిన్ గా రేప్ కేసులు వెళ్ళినోడు వేరు, ఇక్కడ తొక్కిసలాట్లు తన ప్రమేయం లేకుండా కూడా జరిగిందని చెప్పారు వేరు. లెటర్ మాట్లాడు దాన్ని లింక్ పెట్టు, ఏదో అంటగా బొడిగుండుకు అని మోకాలకి ఏదో ముడి పెట్టే డైలాగ్ ఉంటుంది కదా. సో ఆ టైప్ లో చేయకూడదు ఎప్పుడైనా కూడా. దీన్ని ప్రతిదీ కూడా రాజకీయం. ఇంకొక యూట్యూబర్ ఉంటాడు, అల్లు అర్జున్ తోపా తురుము అంటారే బాబు నువ్వు నీ యూట్యూబ్ ఆ తెలంగాణ ఒకరికి తెలుస్తుంది, అది కూడా కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్ నాయన తెలుసుకో కొంచెం. ఆల్ ఓవర్ ఇండియా కాదు విదేశాలు కూడా ఫ్యాన్స్ ఉంటారు అల్లు అర్జున్ అంటే, అది బ్రాండ్. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటే మరి అందరినీ అరెస్ట్ చేయాలి. మాట్లాడుకుంటే సీఎంల వల్ల తప్పులు జరుగుతున్నాయి, మంత్రుల వల్ల తప్పులు జరుగుతున్నాయి. మొన్న చూసుకుంటే ఏం చెప్పిన కృష్ణ ఉభయపరిస్థితి వీడియో షూట్ చేస్తే ఒక 28 మంది 30 మంది చనిపోయారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, అందరిని అరెస్ట్ చేయాలి. అది విషయం. కాబట్టి విషయం ఏంటంటే నోరు ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడకూడదు. నీ వ్యూస్ కోసం, నీ టీఆర్పీ రేటింగ్ కోసం ఏది పడితే అది మాట్లాడితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం 100%. సో ఆ విషయం అల్లు అర్జున్ తప్పు చేసిందా లేదనే విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ తప్పు చేయొచ్చు, నేను దాన్ని సమర్థించట్లేదు, తప్పు చేసిండు.
సో ఆయన రావడం తప్పే. సో అనుకోకుండా ఒక మహిళ చనిపోయింది. సో తన వంతు సాయంగా పోయిన ప్రాణాన్ని ఏ విధంగా అయినా తీసుకురాలేము, కాకపోతే తనకు వాళ్ళ కుటుంబానికి కొద్దిగా అండగా కొద్దిగా ఆశగా ఉండాలని చెప్పేసి ఒక 25 లక్షల ఆర్థిక సాయం చేస్తారని చెప్పడం జరిగింది. లిటరల్గా మనం మాట్లాడుకుంటే సో 25 లక్షలు అనేది ఒక మామూలు అమౌంట్ ఏం కాదు. సో ఇంకెక్కువ ఇవ్వాలని కూడా ఇవ్వచ్చు, కాకపోతే మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంకేమైనా ఇస్తారో తెలియదు మనకు. ప్రస్తుతానికైతే ఒక 20 లక్షలు ప్రకటించడం జరిగింది లిటరల్గా మనం మాట్లాడుకుంటే. సో ప్రకటించిన దాని గురించి మాట్లాడలే. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అది మాత్రమే మాట్లాడుతారు వీళ్ళు. సో కాల్ యూట్యూబర్స్ ఒకరిద్దరు ఉన్నారు, దిక్కు అన్నారు, దేర్దిమాగ్గాలు మన తెలుగులో ఉన్నారు, అది మన తెలంగాణ ఉన్నారు. వాళ్ళంతా అవలాగానే ఇంకొకటి లేడు, దేర్దిమాగ్గాలు తెలుగులో ఉన్నారు. పెద్ద మేమే తూపులో అంటాడు. డబ్బా కొట్టమంటే మామూలుగా డబ్బా కొడుతూనే ఉంటారు, ఎప్పటికీ డబ్బా కొడుతూనే ఉంటారు, ఒక డబ్బా కొడుతూనే ఉంటారు. ఎవరి డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఉంటాయి, ఎవరు డబ్బులు ఇస్తే ఆ డబ్బా కొడతారు దేర్దిమాగ్గాలు. ఏదో ఒకరిని ఇప్పుడు ఎవరన్నా విమర్శించడం మాత్రం భీకరంగా విమర్శిస్తాడు. వాడు సపోర్ట్ చేసేటవాడు తప్పు చేసిన అనుకో అస్సలే విమర్శించరు. ఏది మళ్ళీ ఏదో చిన్నవి చెప్తా ఉండు, మీరు అలా చేయకూడదు కదా, మీరు ఇలా చేయకూడదు అని చెప్పేసి నీకు ఇలా చెప్పి చెప్తా ఉంటారు. అది విషయం. ఓకే, చూద్దాం మరి. సో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, సో ఫైనల్ గా జరిగిందంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కలిసిపోయారని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ మెగాస్టార్ ఫోటో దిగడం, ఒకటి వాళ్ళ ఇంట్లో లంచ్కి వెళ్ళడం జరిగింది. లంచ్కి వెళ్ళిన ఫోటో బయటికి రావడం జరిగింది. సో ఇంకా చూసుకుంటే గనక కళ్యాణ్ బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు అల్లు అర్జున్ మన పవన్ కళ్యాణ్ గారిని. సో మరి అల్లు అర్జున్ పరామర్శించడానికి మన పవన్ కళ్యాణ్ వస్తాడో లేదో మనం వేచి చూడాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే వస్తాడనే అనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళు ఒక ఐక్యత ఏర్పడింది. సో కొన్ని పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేస్తున్నాయి, కొన్ని పవన్ కళ్యాణ్ కించపరుస్తున్న డైలాగ్ అని, కొంతమంది మెగా ఫ్యామిలీ కించపరుస్తున్న డైలాగ్ అని చెప్పేసి కూడా డైలాగ్ కూడా తీసేయడం జరిగింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.